ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. విశాఖ జిల్లా నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. అభ్యర్థి ఎవరు అనేది ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా బొత్సను ప్రకటించింది. దీంతో రేసు ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా బొత్సను ఓడించి ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఇప్పటికే బలం లేకున్నా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో ఎమ్మెల్సీ సీటు గెలుస్తామన్న ధీమాతో ఉంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బలముంది. అయితే కొంతమంది ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొందరు సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. ఇటు గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిందంటున్న టీడీపీ తమకు సహకరించాలని వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలను కోరుతోంది. సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. విశాఖ జిల్లా నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. అభ్యర్థి ఎవరనేది ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా బొత్సను ప్రకటించింది. దీంతో రేసు ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా బొత్సను ఓడించి ఎమ్మెల్సీని గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఇప్పటికే బలం లేకున్నా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో ఎమ్మెల్సీ సీటు గెలుస్తామన్న ధీమాతో ఉంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బలముంది. అయితే కొంతమంది ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొందరు సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. ఇటు గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిందంటున్న టీడీపీ తమకు సహకరించాలని వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలను కోరుతోంది.